తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఇప్పటికే సచివాలయం చేరుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక సీఎం ఆవిష్కరించే విగ్రహ నమూనాపై ఆసక్తి నెలకొంది. విగ్రహం ఇదేనంటూ ఓ ఫోటో బయటకు వచ్చింది. జొన్న, సజ్జ కంకులు, మెడలో గుండ్లు, కంటెతో తెలంగాణ సగటు మహిళల రూపం ఉంది. పీఠంపై పిడికిళ్లు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహం కొలువు తీరనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అంటూ ఓ ఫోటో శుక్రవారం బయటకొచ్చింది. తెలంగాణ సగటు మహిళను తలపించేలా తెలంగాణ తల్లి నమూనా ఉంది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంది. మెడలో గుండ్లు, ఎనల దండ, కంటె, చెవులకు కమ్మలు, కాళ్లకు మట్టెలు, పట్టగొలుసులు, ఎడమ చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జ కంకులు పట్టుకుని పల్లెవాకిట నిలిచిన తల్లిలా తెలంగాణ తల్లి రూపం ఉంది. ఉద్యమ ఆకాంక్షలను చాటేలా గద్దెను రూపొందించారు. గద్దెకు అడుగు భాగాన ఉద్యమ పిడికిళ్లు ఉండగా మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెను ఎత్తి పట్టుకున్నట్లు తీర్చిదిద్దారు. కాగా ఈ నమూనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వజ్ర వైఢూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులు లేకుండా మన తల్లిని యాద్ చేసుకునేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సెక్రటేరియట్లో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి టీం రూపొందిస్తోంది. 17 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియట్ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. తెలంగాణ తల్లి కొత్త శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని శిల్పి రమణారెడ్డి తెలిపారు. తాజా తెలంగాణ తల్లి విగ్రహం సంప్రదాయపు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాస్తవ ప్రజానీకం సంస్కృతికి భిన్నంగా రాచరికపు హావభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారనే ప్రచారం జరిగింది. ఈ కారణంగా చాలా మంది ప్రజల మన్ననలు పొందలేకపోయిందన్నారు శిల్పి రమణారెడ్డి.